హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్‌గా ఓ న్యూస్ 20 గురించి మనం మాట్లాడదాం. ఎదురు చూస్తున్న పాపప్స్ మెల్లమెల్లగా ఇప్పుడే వస్తున్నాయండి. ఓకే. సో, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాం కాబట్టి ఈరోజు డైరెక్ట్‌గా యాష్ ముఫారే గారు రివీల్ చేయడానికొచ్చారు. ఓకే. సో, ప్రతి ఒక్కరు ఈ టైం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఓ న్యూస్‌లో ఏమున్నాయనేది పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇప్పుడు పెడుతున్న ఓ న్యూస్‌లో ఏముంది అనేది దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు పూర్తిగా తెలుసుకోవడానికి వెంటనే కింద కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమిచ్చారు అంటే ఓ న్యూస్ 23లో ఒక భాగం అన్నట్టు ఇచ్చారు. ఓకే. మొత్తం ఓ న్యూస్ 20లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాడండి. యాక్చువల్‌గా ఓ న్యూస్ 19 పార్ట్ 1 ఇచ్చారు. ఇప్పుడు క్రిస్టియాన్సన్ గారైనా గాని, రెడ్ రిఫర్ గారైనా గాని ఏం చెప్పారు అంటే ఓ న్యూస్ 19లో పార్ట్ 1 అయిపోయింది. ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలని చెప్పారు. ఓకే. అంటే ఇక్కడ నేను కూడా అదే చెప్పాను మీకు మొన్న. కానీ ఓ న్యూస్ పార్ట్ 1 అని కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్లి చెక్ చేసుకోండి. ఓ న్యూస్ 19లో ఓ న్యూస్ 19 పార్ట్ 1 అని అక్కడ లేదు. ఇప్పుడు ఓ న్యూస్ 20లో 3 భాగాలు ఇస్తాము. దీంట్లో ఇది పార్ట్ 1 అని చెప్తా ఉన్నారండి. ఓకే. సో, డిసెంబర్ 22 ఇది ఎప్పుడొచ్చిందంటే అప్రాక్స్ మిడ్‌నైట్ ఆ టైంలో వచ్చిందండి. 12 ఆ పైన వచ్చిందనమాట. ఓకే. సో, నిశ్శబ్దం వాస్తవాలను ముగించిన క్షణం ఇప్పుడు వెల్లడైంది. అంటే నిశ్శబ్దం అనేది వాస్తవాలను ముగించిన క్షణం మొదలైంది. వాస్తవాలను చెప్పే సమయం మొదలైందన్నట్టు చెప్పారండి. ఓకే. సో, ఈ సిరీస్‌లో ప్రస్తావించబడిన కొన్ని విషయాలు కొనసాగుతున్న చట్టపరమైన మరియు నియంత్రణ ప్రక్రియలకు లోబడి ఉంటాయి. మరియు ఈ కమ్యూనికేషన్ సందర్భాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఆ ప్రక్రియలకు భర్తీ చేయడానికి లేదా ప్రభావితం చేయడానికి కాదు. అంటే ఈ యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉంటుందో ప్రస్తావించబడిన కొన్ని విషయాలను కొనసాగుతున్న చట్టపరమైన అంటే లీగల్‌గా అన్నీ మనము క్లియర్‌గా చెప్తా ఉన్నాము. లీగాలిటీగా మనం చెప్తా ఉన్నాం ఇక్కడ. మిమ్మల్నేమో దారి తప్పించడానికి కాదు అన్నట్టు క్లియర్‌గా మెన్షన్ చేశారండి. నేనిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అనే మాట కూడా చెప్పాడండి ఆయన. ఈ వర్డ్ కూడా ఆయన యూజ్ చేశారు. యాష్ ముఫారే నుంచి ప్రత్యేకంగా 3 భాగాలు సందేశం. 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా! అదే మళ్ళీ మెన్షన్ చేశారు. తదుపరి 3 ఓ న్యూస్ విడతలో నేను చివరకు స్పష్టంగా, వాస్తవంగా మరియు బహిరంగ తెర వెనుక ఏం జరిగిందో ఖచ్చితమైన వివరాలను పంచుకుంటాను అని చెప్పాడండి. ఈ లాస్ట్ ఫైనల్ ఓ న్యూస్ మూడో పార్ట్ వరకు వచ్చే లోపు మా బ్యాక్ ఎండ్‌లో ఏమేం జరిగిందనే దాని గురించి ఒక క్లారిటీ మీకిస్తాను. ఓకేనా? ఒక క్లారిటీ మీకిస్తాను అన్నట్టు చెప్పాడండి ఆయన. ఈ 3 భాగాల సిరీస్ నింద గురించి కాదు, ఇది నిజం. అంటే ఇది ఒకరి మీద నింద మోపడం కాదండి. ఇది కంపల్సరీగా వాస్తవం, నిజం అని చెప్పేసి చెప్తా ఉన్నాడాయన. ఓకే. సో, సమయం సరైనది కాబట్టి నేనిప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పాడండి. ఈ సమయం మనకు సరైనది. ఇప్పుడు కరెక్ట్ అయిన టైం నాకొచ్చింది. అందుకే ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చింది నేను మాట్లాడుతున్నానని చెప్పాడండి. చాలా కాలంగా నేను నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాను. ఇదైతే వాస్తవమండి. ఎన్నో సంవత్సరాల నుంచి అండి. ఎన్నో సంవత్సరాల నుంచి. ఇన్‌కమ్ గురించి ఒకప్పుడు యాష్ ముఫారి గారు ఎలా మాట్లాడేవారంటే, గ్లోబల్ మీటింగ్ వచ్చిందనంటే ఒక్కొక్క వర్డ్ మాట్లాడుతుంటే అలా ఒళ్ళు పులకరించిపోయేది. అలాంటి వర్డ్స్ మాట్లాడేవారు ఒకప్పట్లో. ఓకేనా? మన ఇన్‌కమ్ ఎలా ఉండబోతుంది? మన యొక్క కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది కూడా అంత ధైర్యంగా, అంత స్ట్రాంగ్‌గా చెప్పారండి. ఓకే. దాని గురించి కూడా లాస్ట్‌లో అన్నీ మాట్లాడదాం మనం. సో, చాలా కాలంగా నేను నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాను. ఆ నిశ్శబ్దం ఉద్దేశపూర్వకంగా ఉంది. ఓకే. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఉందని, ఆ నిశ్శబ్దం ఉద్దేశపూర్వకంగా ఉంది. తప్పించుకోవడానికి కాదు అని చెప్పాడండి ఇక్కడ.
నా నిశ్శబ్దం తప్పించుకోవడానికైతే కాదు, దానికంటూ ఒక రీజన్ ఉంది. అందుకే నేను నిశ్శబ్దంగా ఉన్నాను చాలా కాలం నుంచి అన్నట్టు క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. పూర్తి చిత్రం కలిసి రావాలని నేను కోరుకున్నాను. వాస్తవాలు ధృవీకరించబడ్డాయి. కాలక్రమాలు స్పష్టంగా ఉన్నాయి మరియు కొనసాగుతున్న విషయాలు బాధ్యతాయుతంగా నిర్వహించబడ్డాయి అన్నట్టు చెప్పారండి. అదే సమయంలో నేను ఎస్‌ఈసీ కేసులో సహా తీవ్రమైన నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్నాను. ఒకే మార్గదర్శక సూత్రానికి కట్టుబడి ఉండగా, అంటే ఆయన ఒకటే మార్గానికి కట్టుబడి ఉన్నా కూడా ఆయన పైన ఎస్‌ఈసీ కేసు పడడము, ఎస్‌ఈసీ కేసులు నేను ఎదుర్కొన్నాను ఆ టైంలో. ఓకే. సో, ఈ పూర్తి ఏదైతే చిత్రం ఉందో కలిసి రావాలి. నాకంటూ ఒక టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ నేను బయట రివీల్ చేస్తాను. ఇప్పుడు నా పైన ఎస్‌ఈసీ కేస్ ఉంది. నేనిప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి అన్నట్టు ఉన్నాను అన్నట్టు చెప్పాడండి ఆయన. వ్యాపారాన్ని సరిచేయండి లేదా మేము కలిసి నిర్మించిన దృష్టి, సంఘం మరియు కళలను కాపాడుతూ దానిని తిరిగి నిర్మించండి. ఓకే. వ్యాపారాన్ని సరిచేయండి అన్నట్టు, లేదా మేము కలిసి నిర్మించిన దృష్టి ఏదైతే ఉంటుందో సంఘం మరియు అంటే వాళ్ళ కమ్యూనిటీకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చెప్పడండి. డబ్బు ఎప్పుడు నా మొదటి ప్రాధాన్యత కాదు. మనీ అనేది నాది ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత కాదు. మొదటి ఇంపార్టెన్స్ కాదన్నట్టు చెప్పాడిక్కడ. ప్రజలు మరియు సూత్రాలు మాత్రమే ఇంపార్టెన్స్ అని చెప్పాడండి. మనీ అనేది నాది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ కాదు అన్నట్టు చెప్పాడు. ఏమి జరిగిందో వివరించే ముందు ఆన్ ప్యాసివ్ కార్యాచరణ పైన ఎలా నిర్మించబడిందో స్పష్టంగా స్థాపించడం ముఖ్యం. అంటే అసలు ఏం జరిగిందో వివరించే ముందు ఆన్ ప్యాసివ్‌లో కమ్యూనిటీ ఏ పొజిషన్‌లో ఉన్నారో అది మనం వివరించడం ముఖ్యం అన్నట్టు చెప్పారు. సో, మేము బహుళ దేశాలలో ప్రపంచ ఆర్థిక కార్యాలు ఎక్కడున్నాయంటే అది దుబాయ్‌లో ఉందని చెప్పాడు. అలాగే యూఏఈలో కేంద్రించామన్నట్టు చెప్పాడండి ఆయన. ఈ నిర్మాణానికి ఆ సమయంలో ఎస్ఎఫ్ఓ మైకెల్ థామస్ మరియు సిఓఓ మొహమ్మద్ కమల్ అన్వర్ మొహమ్మద్, అంటే ఆయనని మొహమ్మద్ అని పిలుస్తారన్నట్టు కూడా చెప్పాడండి ఇక్కడ. సిఓఓ అనే వ్యక్తి మొహమ్మద్ కమల్ ఉన్నారు. అలాగే సిఎఫ్ఓ వ్యక్తి మైకల్ థామస్ అనే వ్యక్తి ఉన్నారన్నట్టు చెప్పాడు ఇక్కడ. వాళ్ళిద్దరి పేర్లు రివీల్ చేశారు. అంటే ప్రీవియస్ గ్లోబల్ మీటింగ్స్‌లో గానీ, లాస్ట్ గ్లోబల్ మీటింగ్స్‌లో గానీ, ఎస్‌ఈసీ కేస్ పడిన టైంలో గానీ ఆయన ఒకటే చెప్పారు. ఇప్పుడు ఆ టైం కాదు. వాళ్ళ నేమ్స్ చెప్పే రోజు అన్నీ వస్తాయి. ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్తాను అని చెప్పాడండి. మళ్ళీ ఈరోజు వాళ్ళ నేమ్స్‌తో సహా రివీల్ చేస్తా ఉన్నాడు. చూద్దాం. ఆ క్షణం నుండి కింది వాటిపై రోజువారీ కార్యాచరణ నియంత్రణ దుబాయ్ నుండి నిర్వహించబడింది. ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు ప్రాసెసర్లు, వ్యాపారి ఖాతాలు, తర్వాత బ్యాంకింగ్ సంబంధించినటివి ఇవన్నీ వాళ్ళే హ్యాండిల్ చేశారు అని చెప్పాడండి. ఓకేనా? అంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా ఆ మొహమ్మద్ కమల్ ఎవరైతే ఉన్నారో, మైకెల్ థామస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే బ్యాంకింగ్ ప్రాసెసు, మర్చెంట్ సంబంధించినటివి కావచ్చు, పేమెంట్స్‌కి సంబంధించినటివి కావచ్చు, మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాయి అప్పుడు. అంటే వాళ్ళని నేను అక్కడ పెట్టాను. సీఓఓగా, సిఎఫ్ఓగా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నా భార్య మరియు నేను కంపెనీకి ఏకైక యాజమానులుగా ఉన్నాము. ఓకే. వాళ్ళ భార్య, వాళ్ళ వైఫు, అలాగే ఆయన కంపెనీకి ఒక యాజమాన్‌గా ఉన్నాము అన్నట్టు చెప్పారండి. కొన్ని అధికారాలు మరియు లైసెన్స్‌లు కార్యాచరణ మరియు లాజిస్టిక్‌లు ప్రయోజనాలకు మంజూరు చేయబడ్డాయి మరియు యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి ఉద్దేశించబడలేదు. ఓకే. ఈ సమయంలో ఈ నిర్మాణం సరైనది కనిపించింది. అంటే ఒక్కొక్క సమయంలో ఇదంతా జరుగుతుంది గదా! అదంతా కరెక్ట్‌గానే అనిపించిందని అంటున్నాడండి ఆయన. తర్వాత ఏం జరిగిందో దానికి భిన్నంగా బయటపడింది. తర్వాత ఏం జరుగుతుందో అవన్నీ మెల్లమెల్లగా బయటపడింది అని చెప్పాడండి. సో, తదుపరి విడతలో
మా మొదటి ప్రధాన చెల్లింపు అప్లికేషన్లు చివరకు ప్రారంభించబడినప్పుడు కూడా ఏమి జరిగిందో మరియు దాని అఖండ విజయం చాలా లోతైన సమస్యకు ఎందుకు నాంది పలికిందో నేను వివరిస్తాను. అంటే లాస్ట్‌కి అప్లికేషన్స్ కూడా మార్కెట్‌లో రిలీజ్ అయినాయి. బట్ అయినా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోయాం. దానికి కారణాలు ఏంటివి అనే దాని గురించి కూడా మేము క్లియర్‌గా నెక్స్ట్ భాగంలో వివరిస్తాను. వేచి ఉండండి. పార్ట్ 2 ప్రతిదీ మరిన్ని మారిన క్షణాన్ని వివరిస్తుంది అన్నట్టు చెప్పాడండి. ఓకే. అంటే పార్ట్ 2 ఏదైతే ఉంటుందో అది ఇంకా బెటర్‌గా ఉండబోతుంది. పార్ట్ 2లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం వెయిట్ చేసి ఉండండి అని చెప్పాడండి. ఓకే. ఇక్కడ మన ఓఎస్ పార్ట్ 120లో ఏమిచ్చారు అంటే సింపుల్‌గా మీకు మార్కెటింగ్‌లో ఉన్న వాళ్ళ వ్యక్తుల పేర్లు రివీల్ చేశారు. ఓకే. ఈ వ్యక్తులు ఇలా ఉన్నారు. బ్యాంకింగ్‌కి సంబంధించిన పేమెంట్స్ గాని అన్నీ వాళ్ళే చూసుకున్నారు. మేము ఒక నార్మల్ కంపెనీ వ్యవస్థకు యాజమాన్యంగా మేము పని చేస్తున్నాము అన్నట్టు చెప్పాడండి ఆయన. ఓకే. ఒక సీఈఓగా. క్లియర్? సో, ఇక్కడ ఇది ఒక పార్ట్ 1 మాత్రమే. ఇంకా 2 భాగాలున్నాయి ఈ ఓ న్యూస్ 20లో. మరి ఆ 2 భాగాల్లో ఏమిస్తారు ఏంటనేది కూడా మనం వెయిట్ చేసి ఉండాల్సొస్తది. క్లియర్ అండి? సో, ఇంకా మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి క్లియర్‌గా చూడండి. ఆయన ఒకటే క్లియర్‌గా మెన్షన్ చేశారు. తప్పించుకోవడానికైతే కాదు నేను. ఓకే. సో, నేను ఇంత నిశ్శబ్దంగా ఉండడానికి రీజన్ తప్పించుకోవడానికి కాదు. నాకంటూ ఒక సమయం వస్తది మాట్లాడడానికి మాత్రమే. అందుకే ఇన్ని రోజులు నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చింది నేను మాట్లాడుతున్నాను మీతో అని క్లియర్‌గా చెప్పాడండి. మా కంపెనీలో సీఓఓ ఇతను, సీఎఫ్ఓ ఇతను, నేను ఇలా పనిచేసేవాడిని సీఈఓగా అని చెప్పాడు. ఓకే. ఒక 3 పాయింట్స్, 4 పాయింట్స్ ఉన్నాయి. ఏసీసీ కేసు పడడం వలన నేను ఇంకా చాలా నిశ్శబ్దంగా అయిపోయాను అన్నట్టు చెప్పాడండి. క్లియర్? సీ అండి ఆన్ ప్యాసివ్‌లో నేను వాస్తవంగా ఒకటి చెప్తాను చూడండి. పాస్ట్‌లో ఓకే. కంపెనీ చీటింగ్ చేసిందా? మంచి కంపెనీయా? అనేది మనం పక్కన పెడితే ఓకే. వాస్తవంగా మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి. పాస్ట్‌లో మనకు ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏదైతే ఉందో స్టార్ట్ చేసినప్పుడు డెవలప్‌మెంట్స్ ఎలా జరిగాయో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగంటే ఆ కంపెనీ చీట్ చేసే కంపెనీ అయితే మార్కెటింగ్ అంత పెద్దగా చేయదు కదా! దుబాయ్‌లో ఒక మెట్రో స్టేషన్‌లోనే డైరెక్ట్‌గా అంత మార్కెటింగ్ చేశారు. ఓకేనా? సో, ఇవన్నీ చూస్తూ ఉన్నట్లయితే వాస్తవాలే. అప్లికేషన్ రిలీజ్ చేశారు, అన్నీ చేశారు. బట్ కొన్ని కొన్ని సందర్భంలో ఏదేదో అయిపోయిందక్కడ. బట్ ఈయన కరెక్ట్‌గా మెయింటైన్ చేయలేదా? మరి ఎవరు మెయింటైన్ చేయలేదో అదంతా ఇప్పుడిప్పుడు మెల్లగా బయటపడతది. చూద్దాం ఇంకా నెక్స్ట్ 2 పార్ట్స్‌లో ఏం క్లియర్‌గా అవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్తారండి. వాటి కోసం మనం వెయిట్ చేద్దాం. ఓకే. సో, ఈ వీడియో మీకింకా అర్థం కాకపోతే ఈ వీడియోలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళొకసారి వినండి. మీకు క్లారిటీ వస్తదండి. క్లియర్? సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. ఇంకా ఎవరైతే లాస్ట్ డే నేను పెట్టిన వీడియో చూడలేదో ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తాను చూడండి. మీకు క్లారిటీ వస్తదండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓ న్యూస్ 20లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చాలామంది ఆన్ పాసివ్ ఫౌండర్స్ యాక్టివ్‌గా లేరండి. ఓకే. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. అందరికీ క్లారిటీ కదండీ. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.